వైఎస్ఆర్ జిల్లా పులివెందుల మెడికల్ కాలేజీని అఖిలపక్ష బృందం సందర్శించింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ, వామపక్ష, ప్రజా సంఘాల నేతలు సందర్శించారు. కాలేజీలో ఓపీ, ఐపీ విభాగాలను పరిశీలించారు. రోగులు, సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పులివెందుల మెడికల్ కాలేజ్ 50 సీట్లను కూటమి ప్రభుత్వం వెనక్కి పంపిందని మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలో నియమించిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు భారీగా సిబ్బందిని బదిలీ చేశారని అన్నారు. అన్ని వసతులు ఉన్న మెడికల్ కాలేజీని సాధారణ ఆసుపత్రిలా మార్చారని విమర్శించారు. పీపీపీ వద్దు, ప్రభుత్వమే ముద్దు అని నినాదాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి రాష్ట్రం మీద, ప్రత్యేకించి రాయలసీమ మీద, మరీ ప్రత్యేకించి కడప జిల్లా మీద, మరీ ప్రత్యేకించి పులివెందుల నియోజకవర్గం మీద కక్ష ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. దానికి ఉదాహరణ ప్రభుత్వ వైద్య కళాశాలల దుస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గత ప్రభుత్వం 17 ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేసింది. అందులో 6 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమయ్యాయి గత ప్రభుత్వ హయాంలోనే. ప్రస్తుతం ఈ సంవత్సరము పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించాలని ఈ గవర్నమెంట్ నిర్ణయించింది. ఇక మిగతా 17లో 6 గతంలో, 1 ఇప్పుడు అనుకున్నారు. మిగతా 10, ఆ 10లో పులివెందుల, పెనుగొండ, మదనపల్లి, ఆదోని, మార్కాపురం, బాపట్ల, పార్వతీపురం, అమలాపురం, నర్సీపట్నం, పాలకొల్లు, ఈ 10 ప్రభుత్వ వైద్య కళాశాలలు కానీ వీటిని మంజూరు చేయడం జరిగింది. ఇవి ఈ 21 నెలలుగా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే సొంతంగా ఉండిపోయినాయి. ఒక్క పని జరగలేదు. అందులో మన పులివెందులకు సంబంధించి ఈ కూటమి ప్రభుత్వము అధికారంలోకి రాకముందు దాదాపు 47 ఎకరాల 58 సెంట్లు, దాదాపు 100-150 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని వచ్చేసి ఈ ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగించడం జరిగింది. రెండవది 412 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మూడవది 625 పడకల ఆసుపత్రిని మంజూరు చేయడమే కాకుండా భవనాలు పూర్తయినాయి. ఆసుపత్రి ఇక్కడికి షిఫ్ట్ అయింది, రన్నింగ్లో ఉంది. మెడికల్ కళాశాల భవనాలకు సంబంధించి 60-70% పూర్తి అయిపోయినాయి. ప్రభుత్వ నర్సింగ్ కాలేజీకి సంబంధించి భవనాలు 100% పూర్తి అయిపోయినాయి. క్వార్టర్స్, హాస్టల్స్కు సంబంధించి 60-70% పూర్తయినాయి. తర్వాత సిబ్బంది ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కళాశాలకు ప్రిన్సిపల్ ఉన్నాడు, హాస్పిటల్కు సూపరింటెండెంట్ ఉన్నారు, తర్వాత 2 ఏడీస్ ఉన్నారు, 1 ఏవో ఉన్నారు, హెచ్ఓడీస్ ఉన్నారు, 60 మంది ప్రొఫెసర్సు, అసోసియేట్ ప్రొఫెసర్సు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు, 70 మంది నర్సులు ఉన్నారు, 130 మంది సిబ్బంది ఉన్నారు. ఈ పరిస్థితిలో కేంద్రం నుండి నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు వచ్చి చూసి ఇంద్రభవనాలు లాంటి భవనాలు ఉన్నాయి, ఫ్యాకల్టీ ఉంది అని చెప్పి వాళ్ళు క్షేత్రస్థాయిలో పరిశీలించి 2024-25 విద్యా సంవత్సరానికి 50 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించారు. 2024 ఆగస్టు 16వ తారీఖు. కానీ ఈ చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది? ఒక లేఖ రాసింది, భవనాలు పూర్తి కాలేదు, ఫ్యాకల్టీ లేదు, కాబట్టి మేము నడపలేము కాలేజీని, మాకు 50 ఎంబీబీఎస్ సీట్లు వద్దని చెప్పేసి లేఖ రాసింది. ఇది చరిత్రలో ఒక చారిత్రక తప్పిదం. ఇటువంటి పనికి మాలిన ప్రభుత్వం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ నాడు నేడు ఏనాడు ఉండదు. ఇచ్చిన సీట్లు మాకు 50 చాలవు, 100 కావాలి, 150 కావాలని అడగాల్సింది పోనిచ్చి ఇచ్చిన 50 ఎంబీబీఎస్ సీట్లు వద్దని చెప్పడం జరిగింది. పర్యవసానంగా ఆ సంవత్సరం పోయినాయి, మళ్ళీ ఈ సంవత్సరం పోయినాయి, మళ్ళీ వచ్చే సంవత్సరానికి పరిస్థితి లేదు. ఈ లోపల ఇక్కడ నుండి సిబ్బందిని వచ్చేసి మార్చేశారు. ఇక్కడ నుండి పిడుగురాళ్ళకు వచ్చేసి పులివెందుల సిబ్బందిని మొత్తం డాక్టర్స్లో 40 మంది డాక్టర్స్ను, ప్రిన్సిపాల్ను, సూపరింటెండెంట్ను, ఏడీస్ను, ఏఓస్ను, 30 మంది నర్సులను, 40 మంది సిబ్బందిని వచ్చేసి అక్కడికి బదిలీ చేశారు. కాబట్టి పులివెందుల మీద కక్ష అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఏ విధంగా అయితే పిడుగురాళ్లను ఈ సంవత్సరం ప్రారంభిస్తున్నారో ప్రభుత్వ రంగంలో, అదేవిధంగా పులివెందులతో సహా మిగతా 10 ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రభుత్వ రంగంలోనే ఈ సంవత్సరమే 2026-27 విద్యా సంవత్సరంలోనే ప్రారంభించాలి, లేకుంటే మీ పతనం ప్రారంభమవుతుందని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. పులివెందుల మెడికల్ కళాశాల ప్రారంభం కన్నా ముందే ఒక రికార్డు సృష్టించింది. ఏంటంటే అది ఈ దేశంలో ఏ కాలేజీ కూడా నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతి ఇచ్చిన తర్వాత రిజెక్ట్ చేసినటువంటి చరిత్ర ఎక్కడా లేదు. కేవలం పులివెందుల మెడికల్ కాలేజీకి అది వచ్చింది. ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఒక వ్యక్తిగతమైనటువంటి కక్షతోటి, పగతోటి
ఈ నిర్ణయం తీసుకున్నటువంటి విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. నేను ఈ ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే, మీకు పగ జగన్ గారి మీద ఉంటే ఓకే, కానీ జనం మీద ఎందుకు ఉండాలని చెప్పేసి నేను అడుగుతున్నా. ఇవాళ ప్రజలు ఈ పులివెందుల కళాశాల కేవలం పులివెందుల పట్టణానికి సంబంధించింది కాదు, పూర్తి రాయలసీమ మొత్తానికి కూడా సంబంధించింది. ఒక రాయలసీమ ఉమ్మడి 4 జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా కూడా దీని కిందకే వస్తుంది, ఎస్వి యూనివర్సిటీ కిందకే వస్తాయి. కాబట్టి 5 జిల్లాల్లో ఉన్నటువంటి విద్యార్థులు దీనివల్ల నష్టపోతున్నారు. ఇవాళ రాయలసీమ విద్యార్థులు చదువుకోవడం ఎంతో కష్టమైనటువంటి పరిస్థితి. వీళ్ళు నీటికి కోచింగ్ తీసుకోవాలంటే విజయవాడను గుంటూరు వచ్చి వేలాది మంది ఇక్కడ నుంచి వచ్చి అక్కడ కోచింగ్లు తీసుకుంటున్నారు. వీళ్ళు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. వీళ్ళకి సీట్లు రాకపోతే ఎంత నష్టపోతున్నారు, ఎంత బాధపడుతున్నారు. కాబట్టి ఒక వ్యక్తిపై ఉన్నటువంటి కోపాన్ని, పగని ఈ విధంగా ప్రజల మీద తీర్చుకోవడం ఏ విధంగా సమంజసం అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే నేను సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు అని చెప్పుకుంటారు. ఈయన అంటమే కాదు, మరి పెద్ద పైన ఉన్నటువంటి మోడీ గారు కూడా ఈయన్ని చాలా సీనియర్ అని పెట్టి ఆపు బహుత్ సీనియర్ హై అని చెప్పేసి అనేక సార్లు ఉన్నటువంటి సంఘటన కూడా మనం చూసాం. కాబట్టి అంత సీనియర్ అయి ఉండి ఇటువంటి ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చర్య తీసుకోవటం సమంజసం అని చెప్పేసి నేను అడుగుతున్నాను. అంతేకాకుండా ఈ రోజున ప్రజలు ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజాప్రాయానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దానికి వెనుక తగ్గాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ దేశంలో అత్యంత శక్తివంతమైనటువంటి ప్రధానిగా ఉన్నటువంటి మోడీ గారు, విశ్వ గురువు అని చెప్పేసి చెప్పుకుంటున్నట్టు మోడీ గారు కూడా రైతు ఉద్యమంలో కానివ్వండి, ఆరావళి ఖనిజ తవ్వకాలకు సంబంధించిన విషయాల్లో ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వస్తే ఆయన ఉపసంహరించుకొని వెంటనే ఆ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అయితే ఈనాడు ఈ రాష్ట్రంలో ఈ పీపీపీకి వ్యతిరేకంగా ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం వస్తున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదంటే మీ యొక్క విఘ్నతని మీరు ఒకసారి పరిశీలించుకోవాల్సిందిగా నేను ఈ ప్రభుత్వానికి ఒకసారి విన్నవిస్తున్నాను. ఇవాళ చూస్తే ఒకవైపు నిధులు మురిగిపోయినాయి, ఇంకోవైపు విద్యార్థుల సీట్లు మిగిలిపోయినాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వల్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు కూడా మురిగిపోయిన పరిస్థితి వచ్చింది. ఓ పక్క నిధులు లేవంటున్నారు, వచ్చిన నిధుల్ని మురగబెడుతున్నారు. కాబట్టి ఇక నుంచి అయినా మీరు సక్రమంగా నిధులను ఉపయోగించి ఈ పేద ప్రజలందరికీ ఒక పులివెందులే కాదు, రాష్ట్రంలో గత ప్రభుత్వం తలపెట్టినటువంటి అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రభుత్వం నిర్వహించి ప్రజలకు అందుబాటులో తీసుకురావాల్సిందిగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. రాజకీయ పక్షాలు, అదేవిధంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల సాధనా కమిటీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు, వైఎస్ఆర్ పార్టీ, డాక్టర్లు, మేధావులు, విద్యార్థి యువజన సంఘాలంతా కూడా పులివెందుల మెడికల్ కాలేజీని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి భవనాలను పరిశీలించి చంద్రబాబు నాయుడు గారికి ముక్త కంఠంతో ఒకటే మాట చెప్తా ఉన్నాం అందరి మాటగా. చంద్రబాబు నాయుడు గారు, మీకు జగన్మోహన్ రెడ్డి గారి పైన, అవినాష్ రెడ్డి గారి పైన కోపం ఉంటే దాని ప్రకారం తీర్చుకోవాలి తప్ప మెడికల్ కాలేజీకి సీట్లు వస్తే 50 సీట్లు వస్తే వాటి రద్దు చేస్తున్నామని చెప్పేసి, మేము నిర్వహించలేమని చెప్పేసి ఈ ప్రభుత్వం నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఉత్తరం రాయడం ఇంతకంటే సిగ్గుచేటైన విషయం మరొకటి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద గొప్ప విజనరీ అని చెప్పి తనకు తానుగా ప్రకటించుకుంటారు. ఈ డబ్బా సరిపోలేదని చెప్పి పక్కన పవన్ కళ్యాణ్ గారు ఒక డబ్బా కొడతారు. అది సరిపోలేదని చెప్పి ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ గారు కూడా వచ్చి ఆయన ఒక డబ్బా కొడతారు. మరి మీరు 3 డబ్బాలు కొట్టిన తర్వాత ఇక్కడ రాష్ట్రంలో వచ్చిన మెడికల్ సీట్లు ప్రైవేట్ రంగంలోకి వెళ్ళిపోతే 17 మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తే 2500 సీట్లు ప్రైవేటీకరణ అయితే మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మెరిటోరియస్ స్టూడెంట్స్ యొక్క భవిష్యత్ ఏం కావాలి? కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి సీట్లు కొనుగోలు చేసి చదువుకోవాలని చెప్పి బోర్డు పెట్టారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతూ, మీరు రాజకీయ కక్షలతో, మీ కార్పణ్యాలతో, అదేవిధంగా ఇంకొక మాట అదనంగా చెప్పాలంటే రాయలసీమ పైనటువంటి వ్యతిరేకతతో కూడా మీరు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని చెప్పి చెప్పక తప్పదు. మేము జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రేమతో చెప్పడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కష్టమో నష్టమో 17 మెడికల్ కాలేజీలు తెచ్చాడు. ఆ తెచ్చినటువంటి తర్వాత మీరు రన్ చేయాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం పడింది. ఇక్కడ ఇంత పెద్ద బిల్డింగులు కడితే అందులో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ కూడా ఇతర ప్రాంతాలకు తరలించి వేస్తూ ఉంటే అసలు సిగ్గుందా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం.
పీపీపీ విధానం అంటే వైద్య రంగాన్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్మకానికి పెట్టడం, వైద్య విద్యను అమ్మకానికి పెడితే రేపు సామాజిక అంతరాలు పెరుగుతాయి, అది సొసైటీ పైన పడుతుంది. తద్వారా ఈ సమాజం విచ్ఛిన్నం కావడం తథ్యం. దానికి చంద్రబాబు నాయుడే ఆజ్యం పోసేటవాడు అవుతాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేం పీపీపీ అనేటువంటి విధానానికి ఈ రాష్ట్రంలో పులివెందుల మెడికల్ కాలేజ్ మొదలుకొని రాష్ట్రంలో ఏ ఒక్క కాలేజీని కూడా ప్రైవేటీకరణ కానివ్వం. అవసరమైతే అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, కుల సంఘాలు అందరితో కలిసి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమించి పరిపాలనా యంత్రాంగాన్ని కూడా స్తంభింపజేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. విద్య, వైద్య రంగాలు, రవాణా రంగం, విద్యుత్ రంగం ఇలాంటి రంగాలలో ప్రభుత్వ పాత్ర బలంగా ఉండాలని నమ్మేవాడిని. అందుకోసం నా శక్తి మేరకు కృషి చేసేవాడిని. అలాంటిది పరిస్థితుల్లో ఇంత పెద్ద భవనాన్ని ఇక్కడ పెట్టుకొని ఏ ప్రభుత్వం అయినా సరే మేము కాలేజీలు పూర్తి కాలేదు, కాలేజీ సీట్లు మాకు అవసరం లేదని వెనక్కి ఇచ్చే ప్రభుత్వాన్ని ఏమనాలో మీరే ఆలోచించుకోండి అని చెప్పేసి నేను కోరుతున్నాను. ఒక ప్రాంతంలో మెడికల్ కాలేజ్ ఉంటే పేషెంట్లు మాత్రమే చుట్టుపక్కల పల్లెల నుంచి వస్తారు, విద్యార్థులు రాష్ట్రం అంతటి నుంచి వస్తారు, దేశం వేరే ప్రాంతాల నుంచి కూడా వస్తారు, ఫ్యాకల్టీ అనేక ప్రాంతాల నుంచి వస్తారు. ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత ఆ విద్యార్థులు తిరిగి తమ ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి సేవలు చేసుకుంటారు. ఒక పేషెంట్లు మాత్రమే చుట్టుపక్కల ఒక 20-25 కిలోమీటర్ల నుంచి వస్తారు. అంటే ఈరోజు జగన్ గారి మీదనో, వైసీపీ మీదనో, రాయలసీమ మీదనో కక్ష కట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ చర్య తీసుకుంటున్నా అంటే పులివెందులకు చుట్టుపక్కల ఉన్న ఒక 25 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామీణ ప్రాంతాల ప్రజల మీద కక్ష కట్టినట్టుగా దీన్ని భావించాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చేది పేషెంట్సే, స్థానికంగా స్టూడెంట్స్ ఎక్కడెక్కడి నుంచో వస్తారు. నువ్వు ప్రపంచమంతా ప్రచారం చేసుకుని దావోసు దేశాలు తిరుగుతూ నేను విజనరీని, ప్రపంచమంతా నన్ను పొగడాలని ఒకవైపు ప్రచారం చేసుకుంటూ సొంత రాష్ట్రంలో వచ్చేటప్పటికి ఒక కరువు పీడిత ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ వస్తే దానికి వచ్చే మెడికల్ కాలేజీని తిరస్కరించి ఒక అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ భవనాలు ఇక్కడ కట్టుంటే వాటిని నిర్వీర్యం చేయడానికి ఒక కుట్రపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మేము ఎంతోమంది ఇందులో రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళం కూడా ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళు ఉన్నాం. భవిష్యత్తులో దీని మీద ప్రచారాన్ని ఇంకా పెద్ద ఎత్తున చేయబోతున్నాం. ఇతర ప్రాంతాల్లోనూ, ఇతర జిల్లా కేంద్రాల్లోనూ ఈ మెడికల్ కాలేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నిటినీ సందర్శించి ప్రజలను చైతన్యం చేసి ఈ ప్రభుత్వం వెంటనే తన జీవోని ఉపసంహరించుకొని, ఇప్పటికైనా ప్రభుత్వానికి అర్థం కావడం లేదా, కనీసం సిగ్గు అనిపించడం లేదా? మీరు బిడ్డింగ్ అనౌన్స్ చేశారు, ఒక్క బిడ్డలైనా రాగలిగినాడా? పులివెందుల మెడికల్ కాలేజీని నేను నిర్వహిస్తాను, ఒక ప్రైవేట్ పార్టీ వచ్చి నిర్వహించగలడా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హెచ్చరిక అర్థం ఉంటుంది కదా వాళ్లకు, మీకు అర్థం కావాలి కదా. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం తను ఇచ్చిన బిడ్డింగ్కి ఎవరూ రాకపోతే పోటీకి కనీసం అవమానంతో సిగ్గుపడిన ఆ జీవోని ఉపసంహరించుకురావాలి. ఆ జీవోని ఉపసంహరించుకునేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. ఇది వచ్చే రోజులు ఇంకా ఉధృతం అవుతుంది. మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీగా మేమందరం ఏర్పడి, లక్ష్మణ్ రెడ్డి సారు మేమందరం ఏర్పడి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 17 మెడికల్ కాలేజెస్లో 10 మెడికల్ కాలేజెస్ని సందర్శించడం జరుగుతూ ఉంది. ప్రతి మెడికల్ కాలేజీ దగ్గర మేము విషయాలను ప్రజలకు చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకనంటే ఈ రాష్ట్రం చేపట్టినటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్కి ప్రైవేటైజేషన్ చేయడానికి వ్యతిరేకంగా పిల్లు వేసింది నేనే. నా పేరు డాక్టర్ వసుంధర. నేనే హైకోర్టులో ఇది ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా పిల్లు వేశాను. తర్వాత ప్రజలకు తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ మెడికల్ కాలేజెస్కి సంబంధించినటువంటి స్థలాలు, బిల్డింగ్సే కాకుండా ప్రభుత్వం ఒక అనౌన్స్మెంట్ చేసింది. అదేంటంటే 60% వైబిలిటీ గ్యాప్ ఫండ్, అంటే మీకు 2 ఏళ్ల పాటు మేమే దీనికి సపోర్ట్ చేస్తాము. బిల్డింగ్స్ ఫ్రీ, స్థలం ఫ్రీ, తర్వాత మీకు నష్టపరిహారం కూడా మేమే ఇస్తాం 60% అని చెప్తా ఉంది. అదే కాదు, ఇంకా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దారుణమైన విషయం ఏంటంటే 2 ఏళ్ల పాటు స్టాఫ్కి అంతా మేమే జీతాలు ఇస్తానంటున్నాము. అర్థం కావట్లేదండి మాకు అసలుకి. మేము ఒక విద్యావంతులుగా, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళగా మాకు అనిపిస్తూ ఉంది పీపీపీ అంటే మొత్తం ప్రభుత్వమే నిర్వహించే పని అయితే దీన్ని పీపీపీ అని ఎందుకు అంటారని అంటున్నాము. ఇందాకే ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా ఎవరు బిడ్డర్స్ రాలేదు, టెండర్స్ రాలేదు. అలాగని మీరు ఈ వర్కులు కూడా స్టార్ట్ చేయలేదు.
కాబట్టి 60% వైబిలిటీ గ్యాప్ ఫండ్, 50 ఎకరాలు, బిల్డింగ్స్, ఈ మొత్తం ఇది ఎవరి సొమ్ము? ఇది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము మీరు ఎవరికి ఇస్తున్నారు? కార్పొరేట్స్కి ఇస్తున్నారు. ఇది స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మేమంతా రాజకీయాలకు అతీతంగా ఈ మొత్తం ఏ కాలేజీని కూడా 17 మెడికల్ కాలేజెస్లో ఉన్న 10 మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజేషన్ కానివ్వం. పీపీపీ వద్దు, ప్రభుత్వం వద్దు. పీపీపీ వద్దు, ప్రభుత్వం వద్దు. ప్రజల సంపదను ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టేందుకు ఒక రాజమార్గంగా పీపీ విధానం అనుసరిస్తూ ఉంది. రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తే ఒక 2-3 మినహాయిస్తే అన్నీ కూడా వెనకబడ్డ ప్రాంతాల్లో పెట్టారు. పులివెందులు కానీ, మార్కాపురం కానీ, పెనగొండ కానీ, ఆదోని కానీ, లేదా పిడుగురాళ్ళు కానీ, అరకు కానీ, మొత్తం రాష్ట్రంలో ఎక్కడైతే వెనకబడ్డ ప్రాంతంలోనే ఈ కళాశాలలు వచ్చాయి. మరి వెనకబడ్డ ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం అంటున్నారు. అభివృద్ధిలో ఇది భాగం కాదని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందుకనే కూటమి ప్రభుత్వం యొక్క ఈ విధానం ఇది ప్రజా వ్యతిరేకం. సంపూర్ణంగా ప్రజల యొక్క ఆమోదం లేకుండా, ప్రజల యొక్క వ్యతిరేకత మధ్య ఈరోజు కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తూ ఉంది. మేము డిమాండ్ చేస్తున్నాం, సిపిఎం పార్టీ పక్షాన మీ పీపీ విధానాన్ని వెనక్కి తీసుకోండి. మొత్తం ప్రజల సంపదను, ఆస్తులను కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టే ప్రయత్నంలో భాగమే. ముఖ్యంగా మీ అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కట్టబెట్టడం కోసం చేస్తున్న కుట్రగా ఇది భావించాల్సి వస్తుంది. అందుకనే ఇది పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడం, పేద రోగులకు వైద్యాన్ని దూరం చేయడం, ఆ రకం మొత్తం వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధినే అడ్డుకోవడంగా సిపిఎం పార్టీ భావిస్తుంది. అందుకని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది, తక్షణమే విధానాన్ని మానుకోండి. ప్రభుత్వ రంగంలో అన్ని మెడికల్ కళాశాలను ప్రారంభించండి. ఆ రకం ప్రజలు హర్షిస్తారు. లేదంటే మీ ప్రభుత్వానికి రాజకీయంగా సమాధి కడతారని చెప్పేసి తెలియజేస్తున్నాను. డాక్టర్ పివి రమేష్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, వారు చైర్మన్గా, డాక్టర్ ఆలా వెంకటేశ్వర గారు రాష్ట్ర కన్వీనర్గా కమిటీ పనిచేస్తూ ఉంది. గత 3-4 నెలలుగా చేసిన కృషి ఫలితంగా ప్రజాభిప్రాయాన్ని గౌరవించి టెండర్లు ఏమాత్రం ఎవరూ పార్టిసిపేట్ చేయకపోవడం గొప్ప పరిణామం. ఇకనైనా కూటమి ప్రభుత్వ కళాశాలని ప్రైవేటు వాళ్ళకు గొప్పచెప్పే బాధ్యతని తీసుకోకూడదని కోరుకుంటున్నాం. ఇలాగే ముందుకెళ్తే గత 21 నెలలుగా ఒక్క ఇటుక కూడా ఈ 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అదనంగా చేర్చలేదు. ఉన్న ఎక్విప్మెంట్ తీసుకెళ్తున్నారు, ఉన్న స్టాఫ్ని తీసుకెళ్తున్నారు, ఉన్న ఆసుపత్రుల్ని మూసేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని, ప్రజా ఆగ్రహానికి గురిగాక తప్పదని చెప్పని భావిస్తున్నాను. కళాశాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాలను వివిధ రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు అన్నీ కూడా సందర్శించడం జరిగింది. నా పేరు బీసీ రమణ, బీసీ చైతన్య సమితి ఫౌండర్. మేము ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారికి ఈ మధ్య అసెంబ్లీలో కూడా ఒక మాట చెప్తున్నారు, పదే చెప్తున్నారు, 3 కాదు 4 పిల్లల్ని కనండి, పిల్లలను కనే సంఖ్యను పెంచండి అంటున్నారు. ఈరోజు రాష్ట్రంలో చూస్తే ఎక్కడ చూసినా కూడా ఉన్న వాళ్లకు దిక్కు లేదు. విద్యలో కానీ వైద్యంలో కానీ ఉన్న వాళ్ళకు పరిస్థితులు చాలా దారుణంగా ఉంటే మీరు ఆ విధానాన్ని చెప్తున్నారు. అదే మేము చెప్పేది ఏంటంటే, గతంలో రోడ్డు వేయండి, కళాశాల కట్టండి, హాస్పిటల్ కట్టండి అని ఉద్యమాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే ఉన్న వాటిని కాపాడుకోవడానికి ఉద్యమాలు చేసేటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో ఉందంటే పేద బడుగు బలవర్గాల నుంచి చాలా మేము బాధపడుతున్నాము. మీరు తక్షణమే ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీల పైన మీకు తెలుస్తుందో లేదో ఇంటెలిజెన్స్ ద్వారా ప్రతి సామాన్యుడు కూడా ఇదేంది, ప్రభుత్వం గతంలో 17 మెడికల్ కళాశాలలు కడితే దానికి ప్రభుత్వం నిధులు, ప్రభుత్వం భూమి అన్నీ కూడా ప్రభుత్వం సమకూరిస్తే ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు దాన్ని దారదత్తం చేస్తే ఇది చాలా అన్యాయమైనటువంటి విషయంగా ఈ రాష్ట్రంలో కనబడుతుంది. అదేవిధంగా సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రోజుల్లో. తక్షణం మీరు 17 ప్రభుత్వ కళాశాలను మీ విధానానికి స్వస్తి చెప్పి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా బీసీ వర్గాల నుంచి మేము కోరుకుంటున్నాం. మీకు రాజకీయ కక్ష ఉండొచ్చు, రాజకీయ కక్ష ఉంటే రాజకీయంగా చూసుకోండి తప్ప దాన్ని ప్రజలకు ముడిపెట్టడం చాలా దారుణమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 2024-2025లో 50 మెడికల్ సీట్స్ను ఈ కాలేజీకు అలాట్ చేయడం జరిగింది. ఈరోజు ఏ కాలేజ్ కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు MCIA చేసినటువంటి
ఎన్ఎంసీఐ వాళ్ళు చేసేటువంటి ప్రతిపాదనను ఆనర్ చేయకుండా వదులుకునేటువంటి చేతగాని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది మొట్టమొదటిది. కాబట్టి ఈ సందర్భంగా మేము వైఎస్ఆర్సీపీనే కాదు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చారు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వచ్చారు, రకరకాల విద్యా సంఘాలు వచ్చారు, కుల సంఘాలు వచ్చారు, యువకులు వచ్చారు, విద్యార్థులు వచ్చారు. వీళ్ళందరి యొక్క ఘోష ఒకటి, చంద్రబాబు నాయుడు గారు దయచేసి చెప్తున్నాను, మీరు పార్టీ మీద వ్యతిరేకతను, ప్రాంతీయ మీద వ్యతిరేకతను కూర్చొని ఈ కాలేజీలను అడ్డుకోవడం నువ్వు ప్రారంభించినట్టయితే నీ పత్రం ఈరోజే మొదలైనట్టు అని చెప్పి ఈసారి గుర్తు చేస్తూ ఈ కాలేజీను ఈ సంవత్సరమే 17 మెడికల్ కాలేజీలో కూడా ఈ సీట్లన్నీ కూడా సంపాదించి ఈ 2500 మంది విద్యార్థులకు ఎవరికైతే ఉందో వాళ్ళకందరూ కూడా సౌకర్యాన్ని అందించాలని చెప్పి కోరుకుంటున్నాను.